ఏమైంది తమ్ముళ్ళు? ఆక్షన్ తర్వాత ఇంగ్లాండ్ ప్లేయర్లను నమ్ముకున్నారు, ఉన్నది అమ్ముకున్నారు అన్నారు కదా అందరూ. గదే ఇంగ్లాండ్ ప్లేయర్లు ఫిలిప్ సాల్ట్, లివింగ్స్టన్ ఎట్లా ఆడిల్లో చూసిలు కదా. నెక్స్ట్ వేయబోయేది సిఎస్కేనే. నేను నారాయణ కలిసి 10 ఓవర్ల దాకా 100 రన్ల పార్ట్నర్షిప్ చేసి 107 రన్లు కొట్టిస్తే మిగిలిన 10 ఓవర్లలో మిగిలిన ప్లేయర్లు అందరు కలిపి 70 రన్లు కూడా కొట్టలేదు. డిఫెండింగ్ ఛాంపియన్స్ ఆడాల్సిన పద్ధతి గిదే నావే. రింకు, రసలు, రమన్దీపు ఏమైందివే మీ బ్యాటింగు? మీ ముగ్గురు కలిసి ఒక్క 6 కూడా కొట్టలేదు. మీకంటే నారాయణ మంచిగా బ్యాటింగ్ చేసిండు. రానే అన్న, ఫస్ట్ మ్యాచ్ దేవునికి ఇవ్వాలి, అది పద్ధతి. నెక్స్ట్ మ్యాచ్లన్నీ గెలిచేది మనమే, నువ్వేం టెన్షన్ పడకు. రసలు, గా ఇంగ్లాండ్ ప్లేయర్లను నమ్ముకుంటే ఏమవుతుంది, వెస్టిండీస్ ప్లేయర్లను నమ్ముకున్న వాళ్ళే గెలుస్తారన్నావు. కానీ గా ఫిలిప్ సాల్ట్ పిచ్చ కొట్టుడు కొట్టి గెలిపించిండు. అరే రానే భయ్, చెప్పిండు కదా రింకు, ఫస్ట్ మ్యాచ్ దేవునికి ఇచ్చినాం, నెక్స్ట్ మ్యాచ్లన్నీ మనయే. పాటిదర్ తమ్ముడు ఫస్ట్ మ్యాచ్ కెప్టెన్గా చేసుకుంటా 10 ఓవర్లప్పుడు వాళ్ళు పిచ్చ కొట్టుడు కొడుతా అంటే కూడా టెన్షన్ పడకుండా మంచిగా కెప్టెన్సీ చేసి మనం కంబ్యాక్ ఇచ్చేటట్టు చేసినావు. అది తమ్ముడు, మిగిలిన మ్యాచ్లలో కూడా నీ కెప్టెన్సీ గిట్లనే ఉండాలి. మనం కంబ్యాక్ ఇవ్వడానికి మన లెఫ్ట్ ఆర్మ్ ఇసిరిమింగే బౌలర్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ కృణాల్ పాండ్యా ఎక్సలెంట్ బౌలింగ్ చేసిండన్నా. వీ హ్యావ్ టు అప్రిషియేట్ హిమ్. అట్లుంటుంది మరి మన ఇసిరిమింగే బౌలింగ్తోని. నేను బౌలింగ్ కత్తానంటే బ్యాట్స్మెన్ హెల్మెట్లు పెట్టుకోవాలి. ఏంది కృణాలన్నా నువ్వు వేసే బౌలింగు? స్పిన్ ఎత్తానవా లేకుంటే ఫాస్ట్ బౌలింగ్ ఎత్తానవా? పాలు కనబడకుండా పోయి వికెట్లకు తాకుతాంది. ఫాస్ట్ బౌలర్లు కూడా నీ అంత ఫాస్ట్ వేయరు. ఆక్షన్లో మంచి మంచి ఆల్రౌండర్లు ఉండంగా కూడా గే ఆర్సీబీ నా మీద నమ్మకంతో తీసుకున్నది. మరి వాళ్ళని గెలిపియకపోతే నా పేర్ల పాండ్యా ఉండి కూడా ఎందుకు? ఈ మ్యాచ్లో నా బౌలింగే చూసిర్రు, నెక్స్ట్ మ్యాచ్లో నా బ్యాటింగ్ కూడా చూపిస్తా. సాల్టు, నిన్ను తీసుకొని ఎంకరేజ్ చేసి మంచిగా పెద్ద ప్లేయర్ని చేసినందుకు మా మీదనే మ్యాచ్ గెలిపించినావు కదా. అట్లేం లేదు రహానే అన్న, ఇట్ ఈస్ ప్రొఫెషనల్ ఎథిక్స్. అయినా నేను ఏ రేంజ్లో ఆడినో అదే రేంజ్లో మా కింగ్ కోహ్లీ కూడా ఆడిండు. అందుకే వారు 1 సైడ్ అయిపోయింది. టార్గెట్ని ఊది పడేసినాం. ఏంది కోహ్లీ బ్రో ఇది? టీమిండియాలోకి వెళ్ళి బయటికి వచ్చిన ఎట్నోకట్లా ఆరెంజ్ క్యాప్ గెలిచి మళ్ళీ కంబ్యాక్ ఇద్దాం అనుకుంటే ఇక్కడ కూడా కాంపిటీషన్ వచ్చినావా? నేను హాఫ్ సెంచరీ కొట్టినో లేదో, మళ్ళీ నా ఆయనకు హాఫ్ సెంచరీ కొట్టినావు, ఆరెంజ్ క్యాప్ పట్టినావు. లాస్ట్ సీజన్ ఆరెంజ్ క్యాప్ గెలిచినావు కదా, ఈ సీజన్ కూడా గెలవాలనా? అరే ఇప్పుడే ఏమైంది రా అనే భయ్, ఇంకా మ్యాచ్లు పోతా అంటే ప్లేయర్లు సెంచరీలు కొట్టుకుంటా మనకి కాంపిటీషన్ కత్తారు. వాళ్ళందరినీ దాటుకొని మళ్ళీ ఆరెంజ్ క్యాప్ గెలిచేది నేనే. ఎనీవే, ఈ మ్యాచ్లో 2 పాయింట్లు 2 రన్ రేటు ఇచ్చిళ్ళు. థ్యాంక్ యూ వెరీ మచ్. అప్పుడే అయిపోలేదు కోహ్లీ బ్రో, మళ్ళీ లీగ్ స్టేజ్లో లాస్ట్ మ్యాచ్ మన ఇద్దరికే పడ్డది. మీకు ఇప్పుడు 2 పాయింట్లు ఎట్లా ఇచ్చినామో అప్పుడు 2 పాయింట్లు గట్లనే తీసుకుంటాం. రానే అన్న, మీ హోమ్ గ్రౌండ్కి వచ్చి మిమ్మల్ని విసికినప్పుడు మా హోమ్ గ్రౌండ్కి వచ్చిన మిమ్మల్ని విసుకమా? మొత్తం రప్ప ఉంటుంది. ఓకే తమ్ముళ్ళు, అబ్కీ బార్ 300 బార్. పాపం పోయిగా ఆర్ఆర్ టీంకి ఫస్ట్ మ్యాచ్ మనతోనే పడ్డది. పాపం వాళ్ళని ఆదుకోవడానికి ఇప్పుడు కెప్టెన్ సంజు శాంసన్ కూడా కెప్టెన్సీ చేస్తలేడు. తమ్ముడు రియాన్ పరాగ్ని ఊహించుకుంటేనే బాధ అనిపిస్తుంది. నేను కెప్టెన్సీ చేయకపోవచ్చు, కానీ బ్యాటింగ్ అయితే చేస్తా కదా. ఏదో ఫస్ట్ 3 మ్యాచ్లు ఏలుకి ఇంజూరీ అయిందని ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడతానా. బ్యాటింగ్లో మాత్రం ఏం తేడా ఉండదు, దంచి కొట్టుడే. శాంసన్ అన్న, లాస్ట్ సీజన్ హెడ్ అభిషేక్ శర్మ క్లాసన్ ఉన్నప్పుడే వీళ్ళని ఆపలేకపోయినాం. ఇప్పుడు వాళ్ళకి తోడు ఇషాన్ కిషన్, అభినవ్ మనోహర్, మొహమ్మద్ షమి, హర్షల్ పటేల్, ఇక ఎన్కేఆర్ కూడా ఎక్సలెంట్ ఫామ్లో ఉన్నాడు. మళ్ళా మ్యాచ్ వాళ్ళ హోమ్ గ్రౌండ్ ఉండే. లాస్ట్ సీజన్ ఫైనల్కి పోయిన వీళ్ళని ఆపాలంటే పర్ఫెక్ట్ ప్లాన్ ఉండాలి. అరే పరాగ్ తమ్ముడు, లాస్ట్ సీజన్ ఫైనల్ గెలిచిన కేకేఆర్ని కొత్త కెప్టెన్ పాటిదార్ ఓడియలేదా? ఇది కూడా గంతే. మనం భయపడితే గా ఎస్ఆర్హెచ్ వాళ్ళు భయపెడతారు, అదే మనం భయపెడితే వాళ్ళు భయపడతారు. మన భయమే వాళ్ళ ఇన్వెస్ట్మెంటు. భయపడకుండా ఆడాలి. మాతోని మ్యాచ్ అంటే మంచి వాళ్ళే వణుకుతారు. మీ లక్కు మంచిగా ఉండి టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఫస్ట్ చేయిల్లి, పాపం అని 10 ఓవర్లలో చేజ్ చేస్తాం. లేదు టాస్ గెలిచినాం చేజ్ చేస్తామని అన్నారు అనుకో, ఫస్ట్ ఇన్నింగ్స్లోనే వారు 1 సైడ్ అయిపోతుంది. అంటే మాకు 6లు కొట్టరాదా? ఇక మేమేమన్నా సింగిల్ తీస్తాం అనుకుంటా. బట్లర్ బాబాయే నా బ్యాటింగ్ చూసి పరిశాన్ అయ్యేటోడు, వారు 1 సైడ్ చేసి పడేస్తా. ఆర్ఆర్ టీంలా నేను ఉన్నా అన్న విషయం మర్చిపోతున్నట్టున్నారు. 300 కాదు 200 కూడా కొట్టనియ్యా, సినిమా వేరే ఉంటుంది. ఏంది పరాగు, చూడ్డానికే మీ టీము 1 డే టీం లెక్కున్నది. మీరెడకెళ్తారు చెప్పు? సప్పుడేక 2 పాయింట్లు ఇచ్చి నెట్ రన్ రేట్ కోసం ఆడుకోల్లి. ఎక్కడ గెలకూడదో అక్కడ గెలికినవు కమిన్స్ అన్న. లెట్స్ మీట్ ఇన్ ద గ్రౌండ్. గైక్వాడ్ తమ్ముడు, ఐపీఎల్ అంటే ట్రోఫీ మనమన్నా గెలవాలి, లేకుంటే ఎంఐ అన్నా గెలవాలి, అది పద్ధతి. కానీ లాస్ట్ సీజన్ మనం ప్లే ఆఫ్స్కే క్వాలిఫై కాలేదు. గిట్లయితే ఎట్లా చెప్పు? పాండ్యా లేడు, బుమ్రా లేడు, గీ ఎంఐని వాటిగానే విసుకాలిగా.
లాస్ట్ సీజన్ మనం అన్న ప్లే ఆఫ్స్కి జస్ట్లా మిస్ అయినాం. కానీ ఈ ఎంఐ వాళ్ళు అయితే టేబుల్ లాస్ట్లో ఉన్నారు. మళ్ళా మ్యాచ్ మన హోమ్ గ్రౌండ్లా వీ విల్ క్రష్ దెమ్. ధోని బై, ఇన్ని సంవత్సరాల ఐపీఎల్లా నేను ఎప్పుడు ఆరెంజ్ క్యాప్ మీద కాన్సన్ట్రేట్ చేయలేదు. ఎందుకంటే అప్పుడు నేను కెప్టెన్ కాబట్టి ట్రోఫీల మీద కాన్సన్ట్రేట్ చేసిన. కానీ ఈ సీజన్ ఆల్రెడీ అజింక్య రహానే కోహ్లీ ఇద్దరు హాఫ్ సెంచరీలు చంపిర్రు. నాకు కూడా ఎందుకో ఈసారి ఆరెంజ్ క్యాప్ గెలుతాం అనిపిస్తుంది. అట్లా నాకు రోహిత్ అన్న, నీకు ఆరెంజ్ క్యాప్ ఎందుకు చెప్పు? కావాలంటే ఎస్ఆర్హెచ్ దగ్గర ఫుల్ ఉన్నాయి తీసుకో. ఎప్పట్లాగానే నువ్వు వచ్చి ఇంటెడ్తో 20-30 రన్లు కొట్టి అవుట్గా. లేదు తమ్ముడు, ఈసారి నేను మైండ్లో ఫిక్స్ అయినా, బ్లైండ్కి వెళ్ళిపోతా. అరే నువ్వేం టెన్షన్ పడకవే గైక్వాడు, నేను వచ్చినా కదా మళ్ళీ సిఎస్కేలకి. నీకు స్కై వికెట్ కావాలన్నా, హిట్ మ్యాన్ వికెట్ కావాలన్నా నాకు చెప్పు, నేను తీసిస్తా. నాకు తిలక్ వర్మ వికెట్ కావాలన్నా, పిల్లగాడు మంచి ఫామ్లు ఉన్నాడు. అంతే కదా, టెన్షన్ పడకు, నేను చూసుకుంటా. స్కై తమ్ముడు, ఈ సిఎస్కే స్క్వాడ్ చూస్తే సాలిడ్గా అనిపిస్తుంది. శివం దూబే, శామ్ కరణ్, విజయ్ శంకర్, రవి అశ్విన్, రవి జడేజా మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్లు ఉన్నారు. ఇక ఈ మ్యాచ్లో నువ్వు కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడితేనే మనం గెలుస్తాం. 25 బాళ్ళల్లో హాఫ్ సెంచరీ కొడతా, నువ్వు ఫిక్స్ అయిపో. ఇక ఎట్లాగో బుమ్రా అన్నకి ఇంజురీ అయ్యి బయట ఉన్నాడు. నన్ను ఉపయోగించుకోవడానికి మీకు ఇది కరెక్ట్ సమయం. బుమ్రా అన్న లెక్క బౌలింగ్ చేస్తా, పాండ్యా అన్న లెక్క బ్యాటింగ్ చేస్తా. ఐఎమ్ రెడీ. మాకు కూడా వేరే దారి లేనట్టున్నది తమ్ముడు. ఆడిపిస్తే నిన్నైనా ఆడిపియాలి, లేకుంటే గా సత్యనారాయణ రాజునన్నా ఆడిపియాలి. ఎనీవే టాస్ తర్వాత డిసైడ్ చేద్దాం. గైక్వాడు, ఐఎమ్ బ్యాక్ ఇన్ ద ఎంఐ. నేను వేసిన 26 బాళ్ళల్లో నిన్ను 3 సార్లు అవుట్ చేసిన. ఇవాళ మళ్ళీ ఫస్ట్ వేసే 4 బాళ్ళల్లో నీ వికెట్ తీస్తా. బోల్ట్ ఈస్ బ్యాక్. ఫస్ట్ బ్యాటింగ్ వచ్చినా, సెకండ్ బ్యాటింగ్ వచ్చినా 50 కొట్టేదాకా అవుట్ గాను. సినిమా వేరే ఉంటుంది. లెట్స్ మీట్ ఇన్ ద గ్రౌండ్. సో ఫ్రెండ్స్, ఈ స్పూఫ్ కనుక మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మన వీడియో జస్ట్ స్పూఫ్ మిమ్మల్ని నవ్వించడానికి మాత్రమే చేయడం జరుగుతుంది. ఇక వాస్తవం చెప్పాలంటే ఆక్షన్ అయిపోయిన తర్వాత ఆర్సీబీ టీం అయితే నాకు కొద్దిగా వీక్ అనిపించింది. మళ్ళీ ఫస్ట్ మ్యాచ్ కేకేఆర్ డిఫెండింగ్ ఛాంపియన్స్ గెలుస్తారో గెలవరో అనుకున్నా, కానీ ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిర్రు. సో వీళ్ళు ఇదే విధంగా ఆడితే ఖచ్చితంగా వీళ్ళు ప్లే ఆఫ్స్కి క్వాలిఫై అవుతారు. వన్స్ భువనేశ్వర్ కుమార్ టీంలోకి వస్తే ఇంకా లీతల్ అవుతుంది టీము. ఇక ఫస్ట్ మ్యాచ్ ఒకటి గెలవగానే అయిపోదు, ఇంకా చాలా మ్యాచ్లు ఉంటాయి. బట్ ఆర్సీబీ అయితే ఈసారి ఖచ్చితంగా ప్లే ఆఫ్స్కి క్వాలిఫై కావాలని కోరుకుంటున్నా. ఇక అట్లనే ఇలా సన్ రైజర్స్ మ్యాచ్ కూడా ఉన్నది. ఏ యాంగిల్లో చూసినా రాజస్థాన్ రాయల్స్ కాంపిటీషన్ ఇస్తుంది అనిపించలేదు. బట్ క్రికెట్లో ఇప్పుడు ఏదైనా జరగచ్చు. మళ్ళా కెప్టెన్గా శాంసన్ కూడా లేడు, పరాగు, బట్లర్ లేడు, చాల్ లేడు. సో ఎట్లా ఆడతారో చూడాలి. ఇక ఇంకో మ్యాచ్ చెన్నై. ముంబై అయితే కొద్దిగా వీక్ అనిపిస్తుంది, ఎందుకంటే పాండ్యా లేడు, అట్లనే బుమ్రా కూడా లేడు. ఇక ఇంకో దిక్కు చెన్నైకి ఏమో అందరు ప్లేయర్లు అవైలబుల్గా ఉన్నారు, చూడడానికి ఎక్సలెంట్గా అనిపిస్తుంది టీము. ఇక తల అశ్విన్ని, శామ్ కర్రన్ని మళ్ళీ టీంలోకి పట్టుకొచ్చిండు. విజయ్ శంకర్, త్రిపాఠి వీడు కూడా ఖచ్చితంగా సిఎస్కేలకు వచ్చినాక ఎట్లా ఆడతారో చూడాలి. ఎక్సైటింగ్ మ్యాచ్లు ఇంట్రెస్టింగ్ ఉంటాయి, చూసి ఎంజాయ్ చేయండి. ఆఫ్లైన్లో కానీ ఆన్లైన్లో కానీ పైసలు పెట్టి పొడగొట్టుకోకూలి. ఆడే ప్లేయర్స్కే తెలియదు ఏ టీం గెలుతుందో ఏ టీం గెలవదో. ఇక బయట ఉన్న మనకేం తెలుస్తుంది. మూవీస్ని ఎట్లా ఎంజాయ్ చేస్తారో ఈ మ్యాచ్లను కూడా అట్లనే ఎంజాయ్ చేయాలి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్.